హలో అండి. లాస్ట్ ఫ్రైడే వ్లాగ్ పార్ట్ 2 అనమాట. ఇక్కడ అమ్మవారి అలంకరణ ఎలా చేశాను ఏంటి అనేది అయితే ఈ వ్లాగ్లో ఈ వీడియోలో అయితే చూసేసేయండి. ఇక్కడ వచ్చేసరికి అమ్మలగన్నమ్మ దుర్గమ్మ అందాల తల్లి చక్కని తల్లి దుర్గమ్మ గురించి నా లైఫ్లో జరిగిన ఒక సంఘటన అయితే మీతో షేర్ చేసుకుంటాను. బాగా ఫీవర్ రావడం వల్ల బ్లడ్ ఇన్ఫెక్షన్ అనేది వచ్చింది. సో ఆ టైంలో నాకు డే బై డే బ్లడ్ తగ్గడం జరిగింది. ఇంకా నాకు ఏం తోచని పరిస్థితుల్లో ఉన్నాను. అంటే హార్ట్ కూడా అందరంత స్టేజ్కి అయితే క్రిటికల్ స్టేజ్లో వెళ్ళిపోయాను. విజయవాడలో అడ్మిట్ చేశారనమాట. అప్పుడు నాకు అనిపించింది ఒకటే, నాకు మనసులో అమ్మ నా పక్కనే ఉంది, నాకు ధైర్యం చెప్తుంది అన్నట్టయితే అనిపించింది. ఇంకా మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా మా హస్బెండ్ టెంపుల్కి అయితే వెళ్ళేసి అక్కడ అమ్మని గట్టిగా వేడుకొని రావడం అయితే జరిగింది. రిపోర్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో రిపోర్టింగ్ టైం వచ్చింది, రిపోర్ట్స్ కూడా వచ్చాయి. అక్కడ ఏముంది అంటే ఎప్పుడు వరకు తగ్గుతూ వచ్చిన బ్లడ్ ఒక్కసారిగా స్టెబుల్గా అయితే వెళ్ళిపోయిందండి. మనకి అప్పటి నుంచి ఇంకా తగ్గిందే లేదనమాట, పెరుగుతూనే వచ్చింది బ్లడ్ అనేది. సో చాలా అంటే చాలా ఆనందపడ్డాం మేము. అంటే ఒకటే నేను నమ్ముతాను, మన ఆపదలో ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా అమ్మ అని పిలిస్తే చాలు మన దగ్గర ఖచ్చితంగా అయితే వస్తుంది. ప్రతి వారం శుక్రవారం మనకి తోచినంత వరకు మనకు ఉన్నంతలో అమ్మకి చేసుకుంటే చాలు, ఏదో ఒక టైంలో మనకి ఏదో ఒక రూపంలో మనకైతే ఖచ్చితంగా అయితే సహాయం అయితే చేస్తారు. ఇదైతే నేను నమ్మి మనస్ఫూర్తిగా చెప్తున్నాను. లోకాలనేలే లోకమాత దుర్గమ్మ తల్లి చల్లని చూపు మనందరి మీద ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఏమీ లేదండి, అమ్మకి ఇష్టమైనవి అంత పసుపు కుంకుమ గాజులు నిమ్మకాయలు పూలు వేపాకు 2 వేపాకు రెబ్బలు చాలండి. అమ్మ చల్లని చూపు ఎప్పుడు మన మీద ఉంటుంది. ఇంకా నైవేద్యం చేయాలా డైలీ ప్రతి వారం అవసరం లేదండి, మనకు ఉన్నంతలో పండు పెట్టినా చాలు మనస్ఫూర్తిగా చేస్తే అమ్మ ఎప్పుడు కూడా చల్లని చూపు మన మీద ఉంటూనే ఉంటుంది. జై దుర్గామాతకి జై, భవానీ మాతకి జై.